దర్శకరత్న దాసరి నారాయణరావు బ్యానర్లో పవన్ కళ్యాణ్ ఓ సినిమా చేయాల్సి ఉన్న సంగతి అందరికీ తెలిసిందే. ఈ విషయాన్ని దాసరి ఇంకా పవన్ కళ్యాణ్లు కూడా పలు సందర్భాల్లో ధృవీకరించారు. కానీ ఇప్పుడు ఈ సినిమా దాదాపు క్యాన్సిల్ అయినట్లు ఫిల్మ్ నగర్ సమాచారం. అటు పవన్ కళ్యాణ్ ఓవైపు సినిమా చేస్తూనే మరోవైపు రాజకీయంగా పనులు కూడా చూసుకుంటున్నాడు. ఇక 2019 లోపు కమిట్ అయిన సినిమాలన్నీ పూర్తి చేసి పొలిటికల్గా బిజీ అయిపోనున్నాడు పవన్. ఈలోపు డాలీ దర్శకత్వంలో చేస్తున్న కాటమరాయుడు, త్రివిక్రమ్ సినిమా, అలాగే నెసన్ దర్శకత్వంలో ఓ సినిమా పూర్తి చేసేందుకు ప్లాన్ చేసుకున్నాడు పవన్. వీటితో పాటు డివివి దానయ్య సినిమాతో పాటు దాసరి బ్యానర్లో ఓ సినిమా చేయాల్సి ఉంది. అయితే దాసరి సినిమాని పవన్ లైట్ తీసుకున్నాడని చెబుతున్నారు కొంతమంది. ఇదిలా ఉండగా ఇటీవలే సినిమా చర్చల కోసం దాసరి పవన్ కళ్యాణ్ పిలిచాడట. అయితే ఇక్కడ దాసరి పిలుపుకు పవన్ నుంచి ఆశించిన సమాధానం రాలేదట. అయితే దర్శకుడు దొరక్క దాసరి సినిమా లేట్ అవుతూ వస్తోంది అనే రూమర్స్ ఇండస్ట్రీలో బలంగా ఉన్నాయి. ఈ కారణంగానే దాసరి సినిమాని పవన్ లైట్ తీసుకున్నాడని చెబుతున్నారు. ఈ కారణం చేతనే దాసరి కూడా పవన్ కళ్యాణ్ తీరు నచ్చక కోపంగా ఉన్నాడట. మరి ఈ విషయంపై పవన్ కళ్యాణ్ రియాక్షన్ ఏ రేంజ్లో ఉండబోతోందో చూడాలి.